దిగేది ఈ రోజు ఈ ప్రజల మీద ఇంత భారం పడేటువంటి అవకాశం ఉండేది కాదు. అయినా కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కిరణ్ కుమార్ రెడ్డి గారికి వెన్నంటి ఉండి ఈ రోజు ఏదైతే ఈ ఛార్జీలు పెంచారో దానికి పూర్తిగా కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారితో కూడా కలిసి ఎక్కువగా కూడా చంద్రబాబు నాయుడు గారు బాధ్యత వహించాలని చెప్పి మేము కూడా తెలియజేసుకుంటున్నాం. కాబట్టి మా పదవులు పోయినా పర్వాలేదు కానీ మీరు వెంటనే ఎన్నికలు తీసుకొచ్చి ప్రజాక్షేత్రంలో మేము కరెక్టా మీరు కరెక్టా తెలుసుకున్నామని చెప్పి రమ్మని చెప్పి ఈ రోజు మిమ్మల్ని అందరినీ కూడా హెచ్చరిస్తూ వెంటనే కూడా ఎన్నికలు నిర్వహించడానికి మా శాసనసభ సభ్యత్వాన్ని మీరు ఏ రకంగా అయితే తీసేస్తున్నారు అనుకున్నారో ఖచ్చితంగా కూడా తీసేయండి. అసెంబ్లీ స్పీకర్ గారికి మీ ద్వారా బహిరంగంగా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం. ముందు సభలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా 9 మంది శాసనసభ్యులు అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలిపితే ముందు సభలో మేమందరం కూడా లేచి నిలబడి మద్దతు తెలిపాం. ఇంతకన్నా మీకు వేరే ఉదాహరణ అవసరం లేదు. మమ్మల్ని అనర్హులుగా ప్రకటించి వెంటనే తక్షణం ఎన్నికలు కాపాలని చెప్పేసి మేము మిమ్మల్ని అంటే మీరు మాకు పెద్దలు కాబట్టి శాసనసభ మొత్తానికి కూడా మీరు ఏ పార్టీకి చెందని వ్యక్తి కాబట్టి మిమ్మల్ని ఎవరో కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు అనే ఉద్దేశంతో మేము బహిరంగంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు మాకు మీరు నోటీసులు సర్వ్ చేశారు. మేము మిమ్మల్ని రేపో మాపో వచ్చి కలిసే పరిస్థితులు ఉన్నాయి. కానీ మీకున్న విచక్షణ పరిస్థితులకు అనుగుణంగా మీరు మా మీద చర్య తీసుకోమని చెప్పేసి మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం, మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాం. ఈ రోజున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలకి నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు దొడ్డిదారిన పారిపోతే మిగిలిన ప్రతిపక్షాలన్నీ కూడా ముక్త కంఠంతో ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేమందరం కూడా ఓటు వేశాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి తొత్తుగా మారిన చంద్రబాబు నాయుడు గారి వల్ల ఈరోజు ఈ రాష్ట్రంలో కొన్ని వేల కోట్ల రూపాయల భారం పన్నుల రూపంలో ప్రజల మీద పడింది. అదే గన చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా నిలబడినట్లయితే 6,300 కోట్ల రూపాయల విద్యుత్ భారం ప్రజల మీద పడేది కాదు అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు ఆయన వ్యక్తిత్వం ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఈరోజు ప్రభుత్వాన్ని నిలబెడుతూ ప్రభుత్వానికి అండగా ఉంటూ ఈరోజు కుమ్మక్కు రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు మేము ధైర్యంగా మీ ముందు నిలబడి అడుగుతా ఉన్నాం, అభ్యర్థిస్తా ఉన్నాం. మీరు పుట్టకు మమ్మల్ని అనారోగ్యం చేయటువంటి ఒక ఏడాది తర్వాత ఏడాది లోపు మమ్మల్ని అనారోగ్యం చేస్తే ఎన్నికపోతే వీళ్ళని అనగదొక్కవచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అనగదొక్కవచ్చు అని చెప్పి మీరు చూస్తా ఉన్నారు. మేము ఇంతకుముందు కూడా చెప్పాం, ఇప్పుడు చెప్తా ఉన్నాం. ఎన్నికలకు మేము సిద్ధంగా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ మీరు సిద్ధంగా ఉన్నారా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం.
అందరూ కూడా కలిసి ఇంతకు ముందు కూడా చెప్పాం, ఇప్పుడు కూడా చెప్తాను. మేము ఒక్కలే అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో బరిలో నిలబడతాం. మీరు కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ వేరువేరుగా పోటీ చేసిన, లేకపోతే రెండు పార్టీలు కలిపి పోటీ చేసిన ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని ఓడించడం ఖాయం అని చెప్పేసి ఈ ప్రజలు ఈ పార్టీకే నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తాం. మీకు ధైర్యం ఉంటే, మీకు విశ్వాసం ఉంటే, మీ మీద మీకు నమ్మకం ఉంటే కాంగ్రెస్ పార్టీ పెద్దలను మేము అడుగుతా ఉన్నాం, మీరు ఎన్నికలు జరిపించండి. ప్రజాక్షేత్రంలో మీకున్న బలమేంటో, మాకున్న బలమేంటో, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి శక్తి ఏంటో, వైఎస్ కాంగ్రెస్ పార్టీకున్న ప్రజల్లో ఉన్న విశ్వాసం ఏంటో తెలిసిపోతుంది. ఎన్నికలు జరిపించమని చెప్పేసి మీ ద్వారా ప్రాధాన్యపడుతూ స్పీకర్ గారిని అభ్యర్థిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీని, తెలుగుదేశం పార్టీని సవాల్ చేస్తా ఉన్నాం.